హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ కపుల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గుడ్. మేము కూడా చాలా 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 బాగున్నాం. అండ్ ఫైనల్లీ ద నుమాయిష్ వ్లాగ్ ఈజ్ హియర్. చాలా బాగుంది ఈసారి అయితే నుమాయిష్. చాలా మంచిగా అనిపించింది అనమాట కలెక్షన్ చూస్తేనైతే. అండ్ మీ అందరికీ తెలుసు కదా, ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. ఆక్సిడైజ్ జ్యువెలరీ కంప్లీట్ లేన్ మొత్తం ఇవే ఉంటాయి అన్నమాట. బట్ కొత్త కలెక్షన్ అయితే కనిపించింది. అలా థ్రెడ్ వర్క్తో పేపర్ వర్క్తో వచ్చినవి 100 రూపీస్ అని చెప్పేశారు. అండ్ మనం ఎవ్రీ ఇయర్ ఇవి చూస్తున్నవే. అండ్ ప్రైస్ కూడా నార్మల్గానే ఉందన్నమాట, 150 to 200 బిట్వీన్. అండ్ మీరు బార్గెన్ చేసుకోవచ్చు. మీరు బార్గెన్ చేసుకున్నట్టుగానే ఉంటాయి. ఏది కావాలన్నా కానీ మీకు బార్గెన్ స్కిల్స్ మంచిగా ఉంటే మాత్రం యూ కెన్ గెట్ దేమ్ ఇన్ ఎ బెస్ట్ ప్రైస్. అండ్ నాకు పర్సనలీ ఈ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా నచ్చినాయి, లీఫ్ మోడల్లో వచ్చేసి. కానీ నాకేమనిపించింది అంటే కొంచెం క్వాలిటీ మిస్ అయింది అని అనిపించింది అనమాట. ప్రీవియస్గా ఆక్సిడైజ్ జ్యువెలరీ బాగుంటుండేది, కొంచెం బ్లాక్ మెటల్లో అలా. కానీ ఇప్పుడు అలా అనిపించలేదు. అండ్ స్పెషల్గా ఈ బ్యాంగిల్స్ బాగున్నాయి అన్నమాట. వాటి మీద వచ్చిన వర్క్ అయితే బాగుంది. యూనిక్ పీసెస్. ఇందులో నాకు పిస్తా గ్రీన్ కలర్లో ఉన్న బ్యాంగిల్ అయితే చాలా బాగా నచ్చింది. దిస్ ఇస్ లైక్ సమ్ సీ బ్లూ, సీ గ్రీన్ అలా ఉండింది అనమాట. అండ్ ఇది కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఇంకా త్రూ అవుట్ లేన్ ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే బాగున్నాయి. ఎవరైతే ఇట్లాంటివి బాగా చూస్ చేసుకుంటారో వాళ్ళకైతే మంచిగా అనమాట. కానీ ఇక్కడ ఇది లోపలికి వెళ్ళక ముందే కాబట్టి ఈ స్టాల్స్ అన్నీ బెటర్ మీరు ముందే ఇలాంటివి తీసేసుకోవాలి. ఎందుకంటే లోపల ఎక్కడ కూడా మీకు ఇంత మంచిగానైతే దొరకవు. అండ్ ప్రైస్ కూడా ఇలా ఉండదన్నమాట. అండ్ స్పెషల్గా ఆక్సిడైజ్ జ్యువెలరీలో ఇలా స్టోన్స్ తోటి వచ్చి ఇయర్ రింగ్స్ నాకైతే చాలా బాగా నచ్చినాయి. కాకపోతే ఏంటంటే సైజే చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. కొంచెం మీడియం సైజులో ఉంటే బాగుండు అని అనిపించింది. బట్ అక్కడ లేవు. అండ్ ఇంకా ఫుడ్ సెక్షన్ ఇదంతా, ఇది కూడా అంతా బయటే అనమాట. మంచి మంచి అసలు చూస్తుంటే నోరు ఊరిపోయింది. అండ్ ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ అయితే చాలా బాగా పెట్టారు. అండ్ అంటే ఫుల్ చెకింగ్ ఉంది. ఇదేమో ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్, ఇది స్ట్రెయిట్ అండ్ లెఫ్ట్ సైడ్ అనమాట. టికెట్ ప్రైజెస్ అయితే 50 రూపీస్. యూపీఐ అండ్ క్యాష్ రెండు అవైలబుల్ ఉన్నాయి. నేను ఎప్పుడు వెళ్ళినా కానీ నుమాయిష్కి గేట్ నెంబర్ 2 నుండే వెళ్తాను. గేట్ నెంబర్ 2 నుండి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లోనే అన్ని షాప్స్ కూడా బాగుంటాయి. త్రూ అవుట్ నుమాయిష్ ఎగ్జిబిషన్లో ద బెస్ట్ షాప్స్ అయితే మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుండి, గేట్ నెంబర్ 2 లెఫ్ట్ సైడ్ నుండి స్టార్ట్ చేయాలి. అక్కడే మంచిగా ఉంటాయి అన్నమాట. ఇలాంటి మల్ కాటన్ ఆలియా కట్ డ్రెస్సెస్ అయితే జస్ట్ ఫర్ 600. ఇవి ఇక్కడే కాదు, నేను కూకట్పల్లిలో కూడా చూశాను. ఆల్మోస్ట్ ప్రైస్ అయితే చాలా పెద్ద తేడా అయితే ఏం లేదు. అంటే ఆల్మోస్ట్ సేమ్ 500 to 600 బిట్వీన్ అలానే ఉండినాయి అన్నమాట. అండ్ ఇక్కడ దుప్పట్టాస్ వచ్చేసి 250 అంట. ఓకే, రీజనబుల్ ప్రైజెస్. అండ్ ఈ బ్లాక్ ట్రెండ్స్ అనే షాప్ని మాత్రం డెఫినెట్గా విజిట్ చేయండి. స్టాల్ నెంబర్ 119, 120. ఎంత బాగున్నాయి అంటే ఇక్కడ షార్ట్ టాప్స్ చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడే కార్డ్ సెట్స్ కూడా ఉన్నాయి. అజ్రక్ ప్రింట్లో, కలంకారీ ప్రింట్స్లో అండ్ కాటన్ ఇక్కత్ ప్రింట్స్లో ఇలా మనకి ఇక్కడ కార్డ్ సెట్స్ అయితే ఉన్నాయన్నమాట. బట్ ఫ్రాక్స్ అయితే నాకు అంత గ్రేట్ అనిపించలేదు. బట్ కార్డ్ సెట్స్ ఆర్ ఫైన్. ఆ షాప్ని మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ ఇక్కడ కంప్లీట్ డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ జామ్ క్రియేషన్స్ అని ఎగ్జాక్ట్లీ పక్కకే బ్లాక్ ట్రెండ్స్ పక్కకే అనమాట. ఇదంతా లెఫ్ట్ సైడ్లో ఉన్న షాప్సే. ఈ సెట్స్ వచ్చేసి జస్ట్ ఒక 2000 బిలో అలా ఉన్నాయి. ఎవరికన్నా అలా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. అండ్ ఈ కొరియన్ డ్రెస్సెస్ అయితే అసలు కే డ్రామాస్ చూసే వాళ్ళకి, అలాంటి అవుట్ఫిట్స్ వేసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం పండగ అనమాట. ఈసారి నుమాయిష్లో కంప్లీట్గా ఒక 60% అయితే నేను ఇవే చూశాను ఎక్కడికి వెళ్ళినా కానీ. అండ్ ఇట్లాంటి టాప్స్ క్లాత్ అయితే ఎంత బాగుందో, అసలు ఎన్నిసార్లు వాష్ చేసినా కానీ అది ఖచ్చితంగా పాడవదు, అంత బాగుంది క్లాత్. అండ్ ఆల్సో ఎక్కువ ఇలా డెనిమ్ ఫ్రాక్స్, డెనిమ్ కార్డ్ సెట్స్ చాలా బాగున్నాయి, కొత్తగా ఉన్నాయి అన్నమాట. నేనైతే ప్రీవియస్గా ఇట్లా కార్డ్ సెట్స్ అయితే చూడలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఏది తీసుకున్నా 999 అని చెప్తున్నారు. బట్ కొందరైతే బార్గెన్ చేస్తే తగ్గుతున్నారు, ఒక 200 అలా. నేను చెప్పాను కదా
మొత్తం డెనిమ్ కార్డ్ సెట్స్ అయితే చాలా బాగున్నాయని. బట్ మోస్ట్లీ అయితే అవి ప్లస్ సైజ్లోనే ఉన్నాయి. మనకి సైజెస్ అయితే ఎక్కువ అవైలబుల్ లేవు. నాకు ఇది కూడా చాలా బాగా నచ్చింది. మొత్తం పైన ఇట్లా పర్ల్స్ స్టిక్ చేశారనమాట. చాలా క్యూట్గా ఉంది. కాకపోతే సైజ్ అవైలబుల్ లేదు. ఇట్స్ ఓకే, మేము ఆల్టర్ చేసుకుంటాం అనుకున్న వాళ్ళైతే తీసుకోవచ్చు. అండ్ మల్ కాటన్లోనైతే ఎక్కువగా ఉన్నాయి అండ్ హాఫ్ వైట్లోనే కంప్లీట్ ఈ సెక్షన్ అంతా 1000 రూపీస్. ఇలా జీన్స్ కూడా ఉన్నాయి. బట్ ఎందుకో నాకు అంత గ్రేట్ అనిపించలేదు. జీన్స్ ఏవైనా తీసుకుంటే కొంచెం మంచిగా చూసి తీసుకోవాలి బ్రాండెడ్లోనే. అండ్ హ్యాండ్ బ్యాగ్స్కి వచ్చేసరికి నాకు పిల్లలకి రిలేటెడ్ హ్యాండ్ బ్యాగ్సే మంచిగా అనిపించినాయి అనమాట. చాలా క్యూట్ అనిపించినాయి. అండ్ ప్రైజెస్ కూడా ఓకే, అంటే ఓవర్ ప్రైజింగే అని అనిపించింది. బట్ క్యూట్ ఉండే. నాకైతే ఈ బ్యాగ్ నేను వెరీ రీసెంట్లీ ఇన్స్టాగ్రామ్లో ఒక ఆవిడ స్టైల్ చేస్తే చూశాను. అండ్ వెరీ సూన్ నేను మళ్ళీ ఇక్కడ చూశాను అనమాట. బట్ అవి ఏంటంటే కిడ్స్కి సంబంధించినవి. కానీ నేను తన బ్యాగ్ చూసాను, చాలా బాగుంది. అండ్ ఇవి కూడా క్యూట్. ఆల్మోస్ట్ ఒక 250, 350, ఇక్కడైతే 350 చెప్పారు. అండ్ ఈ స్కర్ట్స్ గురించి తెలిసిందే కదా, చికెన్ కారీలో అనమాట. చాలా బాగున్నాయి. 350 రూపీస్. అండ్ కలంకారీ ప్రింట్లో, అజ్రక్ ప్రింట్లో. ఇది కాటన్ స్కర్ట్స్. ఇవి కూడా కాస్ట్ S350 అంతే అనమాట. అండ్ ఐ మస్ట్ సే ఈ షాప్ని మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడ ఉన్నంత యూనిక్ ఫ్రాక్స్ అయితే కంప్లీట్ నుమాయిష్లో ఎక్కడా లేవు. వాళ్ళు అప్పుడే స్టాక్ తీసుకొచ్చుకొని పెట్టుకుంటున్నారు అనమాట. అన్నీ సెట్ చేసుకుంటున్నారు. చాలా చాలా బాగున్నాయి. ఎవ్రీ పీస్ ఇస్ యూనిక్. ఆ కలర్ కాంబినేషన్స్ అయినా కానీ, ప్యాటర్న్స్ అయినా కానీ చాలా క్యూట్ అనిపించినాయి అనమాట. అండ్ కొంచెం కొరియన్ టైప్స్లో కూడా, కొరియన్ డ్రెస్సెస్ టైప్స్లో కూడా అనిపించినాయి. అండ్ లైట్ కలర్స్, మరి ఎక్కువ డార్క్ కలర్స్ అయితే లేవు. బట్ డెఫినెట్గా ఇక్కడనైతే మీరు వెళ్తే ఖచ్చితంగా తీసుకుంటారు. అంత బాగున్నాయి అనమాట కలెక్షన్. అండ్ ఫిక్స్డ్ ప్రైజెస్, ఏది తీసుకున్నా 999. ప్రైజెస్లో మాత్రం ఎలాంటి డిఫరెన్స్ లేదు. అంటే లైక్ బార్గెన్ చేసే అవకాశం అయితే అక్కడ లేదు. కానీ చాలా క్యూట్గా ఉన్నాయి అన్నమాట డ్రెస్సెస్ అయితే. ఈ ట్రైన్ ఎక్కితే చాలు నుమాయిష్ మొత్తం కంప్లీట్గా చూసేయచ్చు అనమాట. ఒక ట్రిప్ వేస్తారు, మొత్తం చూసేయచ్చు. అండ్ స్టైల్ పోర్ట్ నాకు తెలిసి మ్యాక్సిమం చాలామందికి తెలుసు. అంటే ఈ స్టోర్స్ అయితే హైదరాబాద్లో చాలా చోట్లనే ఉన్నాయి. ఇక్కడ కూడా కలెక్షన్ బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ బాగుంటుంది. బట్ నాకెందుకో ఈ ఇయర్ అంత గ్రేట్ అనిపించలేదు. కలెక్షన్ రెగ్యులర్గా ఉండిందనమాట. అవి 800, 1200 అలా. ఈ పర్టికులర్ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఏ లైన్ టాప్, బ్లాక్ అండ్ వైట్ చెక్స్లో చాలా క్యూట్ ఉండే. 500 అనమాట. కొన్ని అయితే రీజనబుల్గా 500లో పెట్టేశారు. అండ్ ఇవి మెటీరియల్స్ వచ్చేసి చికెన్ కర్రీ వర్క్లో బాగానే ఉన్నాయి. అండ్ రెగ్యులర్గా మనకు తెలిసిందే కదా, చికెన్ కర్రీ కంపల్సరీ నుమాయిష్లో చాలా స్టోర్స్ ఉంటాయి. బట్ రెగ్యులర్ కలెక్షన్ అనిపించింది. అండ్ ఇది జేఎన్ ఫ్యాక్టరీ అవుట్లెట్. జస్ట్ క్యాజువల్ వేర్ కావాలనుకుంటే మాత్రం ఈ స్టోర్కి, ఈ స్టాల్కి వెళ్ళిపోండి. రెగ్యులర్ వేర్ అలాంటివి పిల్లల కోసం అనుకుంటే నాకైతే గ్రేట్ అనిపించలేదు. కానీ చిన్న పిల్లల ఫ్రాక్స్ అయితే చాలా క్యూట్ ఉన్నాయి. 150 రూపీస్లో ఉన్నాయన్నమాట. డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. అండ్ మంచి మంచి డిజైన్స్ వచ్చినాయి. చిన్నపిల్లలకి వేస్తేనైతే ఎంత ముద్దుగా ఉంటారో. నాకు ఆ ఫ్రాక్స్ని చూడగానే ఎంత మంచిగా అనిపించిందో. చెప్పాను కదా, కొరియన్ వేర్ అయితే ఎక్కడికి వెళ్ళినా ఉంది. అండ్ ఇక్కడ ఈ పర్ఫ్యూమ్స్ ఎంత బాగున్నాయి. అక్కడికి వెళ్ళగానే ఒక డిఫరెంట్ స్మెల్ వచ్చిందనమాట. చాలామంది పర్చేస్ చేస్తున్నారు. అండ్ రీజనబుల్ ప్రైజెస్ కూడా బాగున్నాయి. మంచి మంచి పర్ఫ్యూమ్స్, అత్తర్ అట్లాంటివన్నీ పర్లేదు, బాగానే ఉన్నాయి. రీజనబుల్ ప్రైజెస్. అండ్ ఫుట్వేర్ వచ్చేసి మోస్ట్లీ ఇట్లాంటి ఫుట్వేరే చూసాను అనమాట. ప్రైజింగ్ కొంచెం ఎక్కువ ఉంది అనిపించింది. రాజస్థానీ షూస్, ఈ జైమా కాళీ అని చెప్పేసి ఇందులోనైతే మీకు మంచి కలెక్షన్ కనిపిస్తుంది ఫుట్వేర్లో. అండ్ ఈ టాప్స్ వచ్చేసి నుమాయిష్లో చాలా ప్లేసెస్లలో పెట్టేశారనమాట. 500 ఈచ్. కానీ కుకట్పల్లిలో మాత్రం ఇవి 350నే ఉన్నాయి. నేనైతే అంటే మీకు ఓకే అనిపిస్తే తీసుకోవచ్చు. అండ్ ఇది
కోటా అని చెప్పేసి అన్నారనమాట. డ్రెస్ మెటీరియల్ ఆల్మోస్ట్ నాకు 4500 అని చెప్పారు. అండ్ ఇక్కడ కొంచెం బాగానే ఉన్నాయి కలెక్షన్ కూడా. అండ్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఈసారి 3 పీస్ సెట్స్, డెనిమ్ కార్డ్ సెట్స్ అండ్ మల్ కాటన్ డ్రెస్సెస్ ఇవే ఉన్నాయి. అండ్ ఈ చైనీస్ కొరియన్ వేర్ ఈ డ్రెస్సెస్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా కానీ అవే ఉన్నాయి మోస్ట్లీ. అండ్ చాలా లైట్ కలర్స్ మాత్రమే. డార్క్ కలర్స్లో మంచి మంచి డ్రెస్సెస్ అంటే వెస్ట్రన్ వేర్ అలాంటివి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. యాజ్ ఐ టోల్డ్ యూ, డెనిమ్ కార్డ్ సెట్స్ నాకు చాలా నచ్చినాయని. నాకు అక్కడ ఫ్లవర్ ఎంత బాగా అనిపించిందో, కానీ సైజెస్ లేవు. బట్ యూ కెన్ గో ఫర్ ఇట్. అసలు సెకండ్ థాటే లేదు. 800 ఇక్కడ మట్టుకి ఓన్లీ 800. ఇంతకు ముందు చూపించిన వాటికాడ 1000 అని చెప్పారనమాట. బట్ ఓకే, క్లాత్ వైజ్ అయితే చాలా మంచి క్వాలిటీ ఉందని అయితే చెప్తాను నేను. మంచిగా ఉంది. అండ్ ఇప్పుడు చూపిస్తున్న ఇవి మాత్రం డెఫినెట్గా మీరు చూడాల్సిందే. ఈ స్టాల్ అయితే అవి గంటలు అనమాట, భలే ఉన్నాయి అవి. ఇక్కడ అన్నీ ఏంటంటే 100 నుండి 350 మధ్యలోనే అనమాట. ఇవి హ్యాండ్ బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్ అంటారు కదా, మెటల్లో, బ్రాస్లో అలా ఉన్నాయి. అండ్ ఈ కీచెన్స్ కూడా చాలా బాగున్నాయి. వీళ్ళు అసలు ఫిక్స్డ్ ప్రైజెస్, అక్కడ బార్గెన్ చేసేది ఏం లేదు. 100 రూపీస్ అనమాట. ఇవైతే నేను నార్మల్గా కుకట్పల్లిలో చూశాను, ఆల్మోస్ట్ 250, 150 అలా ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఫిక్స్డ్ 100 రూపీస్కి సెట్. ఇలా డిఫరెంట్ బ్యాగ్స్ అయితే చూశాను, క్యూట్ అనిపించినాయి. మనం మంచిగా స్టైల్ చేయొచ్చు ఈవినింగ్ రిసెప్షన్ పార్టీస్కి, అలా బర్త్డే పార్టీస్కి వెళ్ళినప్పుడు అట్లాంటివి స్టైల్ చేస్తే బాగుంటాయి. అండ్ కీ చైన్స్ అయితే పిల్లలకి ఎంత క్యూట్ ఉన్నాయో నాకు అర్థం కాలేదు. నేను ఉమాష్ ఎగ్జిబిషన్ మొత్తంలో ఎక్కువ చూసింది అయితే కీ చైన్సే అనమాట. డాల్స్, ఇట్లా అన్ని టామ్ అండ్ జెర్రీ, బ్యాట్మ్యాన్, స్పైడర్ మ్యాన్ ఇలాంటివన్నీ, మిక్కీ మౌస్ అసలు ఎంత క్యూట్ ఉన్నాయో చాలామంది తీసుకుంటున్నారు. అండ్ ఈ గన్స్, గంటలు భలే ఉన్నాయన్నమాట ఈ షాప్లో. నాకైతే మంచిగా అనిపించింది కలెక్షన్ ఇక్కడ. కీ చైన్స్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే ఈ స్టాల్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడే కాదు, త్రూ అవుట్ నుమాయిష్లోనైతే ఉన్నాయి, కానీ ఇక్కడ మాత్రం యూనిక్ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా తీసుకుంటారు. అండ్ ఈ స్టాల్ నేమ్ వచ్చేసి చాందా ఢిల్లీ అని చెప్పేసి ఉంది. నేను కంప్లీట్గా క్లియర్గా చదవలేదు, బట్ మీకు తెలిసిపోతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇలా డిఫరెంట్. అండ్ నాకు ఈ పర్టికులర్ కిచెన్ చూడగానే చాలా క్యూట్ అనిపించింది. మా పాపకి తీసుకోవాలనిపించింది అనమాట. అండ్ ఇలాంటి వీటిని ఏమంటారో నాకు తెలీదు, బట్ బ్యాంగిల్స్ టైప్ ఉన్నాయి కదా, ఇవైతే బాగున్నాయి. అక్కడికి వచ్చిన వాళ్ళు అంటున్నారనమాట, బయట చాలా ప్రైస్ ఉంది, 500, 600 అలా ఉన్నాయి, బట్ ఇక్కడనైతే చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఏది తీసుకున్నా 100 అని చెప్పేసి. అసలు ఎలా తీసుకుంటున్నారో జనాలు అయితే పడి తీసుకేసుకుంటున్నారు. అండ్ నాకు ఇక్కడ ఈ రింగ్ బాగా నచ్చింది. చాలా డిఫరెంట్గా ఉంది, కానీ సైజ్ చాలా పెద్దగా అనిపించింది అనమాట. అండ్ ఈ పర్టికులర్ బ్యాంగిల్స్ వచ్చేసి ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ, ఎందుకంటే క్వాలిటీ కూడా అంతే అలాగే బాగుంది కాబట్టి 350 రూపీస్, 250 రూపీస్ అని చెప్పారనమాట. అండ్ ఇవన్నీ ఇయర్ రింగ్స్ స్టేట్మెంట్ పీసెస్ చాలా బాగున్నాయి, యూనిక్గా. మనం మంచిగా డిఫరెంట్గా స్టైల్ చేసే వాళ్ళకైతే పండగే. అండ్ ఇలా చెర్రీస్తో కీ చైన్స్ ఉన్నాయన్నమాట, చాలా క్యూట్ ఉన్నాయి. అండ్ నాకు ఆ మల్టీ కలర్ ఇయర్ రింగ్స్, స్టడ్స్ చాలా నచ్చినాయి. మంచిగా స్టైల్ చేయొచ్చు ఇలాంటివి అయితే. డెఫినెట్గా ఇట్లాంటివి అందరి దగ్గర ఉండాలని అనుకుంటా. అండ్ బ్రేస్లెట్స్ వచ్చేసి ఎక్కడ చూసినా ఇవే బ్రేస్లెట్స్. ప్రైజింగ్ వచ్చేసి 150, 200, 250. ఇవి ఈ పర్టికులర్ అయితే 200 అని చెప్పారు. ఎస్, 200, 250 అలా ఉన్నాయన్నమాట. అండ్ ఇవి కూడా 100. దీస్ ఆర్ జస్ట్ ఫర్ 100. చాలా మంచి కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర. ఇట్లాంటి ఈ పర్టికులర్ కలెక్షన్ అయితే డెఫినెట్గా మళ్ళీ నుమాష్లో ఎక్కడా లేదు, ఓన్లీ ఈ షాప్లోనే ఉందన్నమాట. ఖచ్చితంగా మీరు ఎక్కడికి వెళ్తే ఈ స్టాల్ని మాత్రం ట్రై చేయండి. అందులో ఉన్న కలెక్షన్ అంతా చెక్అవుట్ చేయండి. మీరు అస్సలు రిగ్రెట్ ఫీల్ అవ్వరు, అయ్యో నేను ఎక్కువ పెట్టేశానేమో అని అయితే అస్సలు అనుకోరు. ఎందుకంటే ఇక్కడ దొరికినట్టు వేరే ఇంకా ఏ స్టాల్లో కూడా లేవన్నమాట. బట్ ఆ స్లింగ్ బ్యాగ్స్ వాటికి వచ్చేసి సైజుని బట్టి ప్రైస్ అనేది వేరీ అవుతుంది.
అండ్ ఇక్కడ ఏంటంటే క్రాకరీ యూనిట్‌కి అపోజిట్‌లో ఇలా ఈ డ్రెసెస్ అన్నీ పెట్టారు. పర్టిక్యులర్ షాప్‌కి అయితే నేమ్ లేదు. కానీ ఎగ్జాక్ట్‌లీ క్రాకరీ యూనిట్‌కి అపోజిట్‌లోనే ఉందన్నమాట. నాకు ఆ గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ టాప్స్ అయితే చాలా బాగా నచ్చినాయి. క్లాత్ కూడా బాగుంది. అండ్ ఇలా గ్లాస్ స్ట్రాస్ అనమాట. ఇవి 1000కి ఆ సెట్ 4 వస్తాయి. యూ మస్ట్ ట్రై ఇట్, బాగున్నాయి. అండ్ అక్కడ క్రాకరీ యూనిట్లో మంచి మంచి పీసెస్ ఉన్నాయన్నమాట. డెకార్గా వాడుకునే వాళ్ళకి మాత్రం ఇవి బెస్ట్ ఆప్షన్. చాలా మంచిగా ఉన్నాయి యూనిక్ పీసెస్. అండ్ కార్పెట్స్ కూడా చాలా కొత్తగా అనిపించినాయి. ఎక్కువ రాజస్థానీ మోడల్లో చాలా బాగున్నాయి అన్నమాట. మంచిగా ఉన్నాయి. అండ్ నాకు మెయిన్గా ఇక్కడ ఏమైందంటే అమర్ వుడ్ హ్యాండ్ క్రాఫ్ట్స్ అనే దగ్గర ఎన్ని డెకార్ ఐటమ్స్ చూసానో నేనైతే. అండ్ ఈ చైర్స్, ఆ చిన్న చైర్ అయితే భలే ఉండింది. లైట్ వెయిట్, బట్ క్వాలిటీ ఎంతవరకు బాగుంటుంది అన్నది నాకు తెలీదు. అంటే అది ఏ వుడ్ దేంతో చేశారన్నది మనకు తెలీదు, కానీ అంత వెయిట్ అయితే లేవు ఏవి చూసినా. నాకు ఇక్కడ మంచిగా ఈ బైసికల్స్ అసలు భలే అనిపించినాయి ఈ డెకార్ పీసెస్. బట్ కాస్ట్ అనమాట, కాస్ట్ అయితే ఎక్కువే ఉండింది. ప్రైజింగ్ మాత్రం చాలా ఎక్కువ చెప్పినారు, 1000, 1500 అలా. ఈ వాచెస్ కూడా నాకు చాలా మంచిగా అనిపించినాయి. ఒక వింటేజ్ టైప్ లుక్ ఉండే అనమాట. ఇది తెలుసు కదా మీ అందరికీ, పాతకాలంలో ఇలా మ్యూజిక్ వింటుండే వాళ్ళు. బాగున్నాయి ఇట్లాంటి డెకార్ పీసెస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ బట్ ప్రైజింగ్ మాత్రం కొంచెం ఎక్కువే ఉందన్నమాట. ఇవి కంపల్సరీ కావాలనుకున్న వాళ్ళు మాత్రం తీసుకోవచ్చు. అండ్ చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ కీ చైన్సే అసలు ఎంత క్యూట్ ఉన్నాయో ఈ బొమ్మలు అయితే. ఇంకొక షాప్లో నేను మంచి మంచి క్యూట్ డాల్స్ని వీడియో తీశాను, అది ముందుంటుంది అనమాట. వీడియో కంప్లీట్గా చూడండి, మిస్ అవ్వకుండా. యూ విల్ ఫైండ్ ఏ గ్రేట్ కలెక్షన్. నుమాయిష్లో జనాలు ఎక్కడున్నా లేకపోయినా ఈ చికెన్ కర్రీ స్టాల్స్ దగ్గర మాత్రం ఖచ్చితంగా ఉంటారనమాట. అండ్ ఈసారి వాళ్ళ దగ్గర కలెక్షన్ చాలా యూనిక్ ఉంది. ఎందుకంటే రెగ్యులర్గా చికెన్ కర్రీ వర్క్ అనేది మోస్ట్లీ మనకి జార్జెట్ అలాంటి ఫ్యాబ్రిక్స్ మీదనే ఆ వర్క్ వచ్చేది. కానీ ఈసారి వాళ్ళు డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ మీద ట్రై చేశారనమాట. అండ్ ఆ వర్క్ కూడా చాలా బాగుంది. అండ్ నేనైతే ఇంతకుముందు ఇలా అయితే చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. అసలు నాకు ఎంత మంచిగా అనిపించిందో, అంటే వాళ్ళు చూస్ చేసుకున్న ఆ థ్రెడ్, అది థ్రెడ్డా మరేంటో కూడా నాకు అర్థం కాలేదు, కానీ డ్రెస్ అయితే చాలా బాగుంది. అండ్ మోస్ట్లీ మనం బయట చూస్తున్నాం కదా, ఎక్కువ టిష్యూ బేస్డ్ డ్రెస్సెస్, శారీస్ వస్తున్నాయి కదా, సేమ్ అలాగే అనమాట ఇక్కడ కూడా వచ్చినాయి. అండ్ ఇంకా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ వస్తే పిల్లలకి మాత్రమే బాగున్నాయని చెప్తా, పెద్దలకి మాత్రం అంత గ్రేట్ కలెక్షన్ అయితే నేను చూడలేదు. అండ్ ప్రైజింగ్ కూడా చాలా ఎక్కువగానే అనిపించింది. అండ్ ఇక్కడ ఏమైందంటే నేను ఇది ఫ్యాబ్రిక్ అనుకున్నాను అనమాట, కానీ కాదు, అది మెటీరియల్. ఈ స్టాల్లో మెటీరియల్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇది హంటెడ్ హౌస్, స్కేరీ హౌస్ అనమాట. ఇంకా ఇక్కడ నుండి మొత్తం ఇంకా పిల్లలకి ఆడుకోవడానికి అయితే చాలా మంచి మంచి స్టాల్స్ అయితే ఉన్నాయి. హూ ఎవర్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇంకా వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అండ్ వింటర్ వేర్ అయితే చాలా బాగుంది. ఏ మాటకు ఆ మాట మంచి ప్రైజింగ్లోనే ఉందన్నమాట. 250, 150 స్టాక్స్ అయితే 150 అలా. అండ్ నేనైతే మీకు ఈ స్టాల్ గురించి చెప్పాలి, పావని క్రియేషన్స్ అని. వీళ్ళకి హైదరాబాద్లో ఆల్మోస్ట్ 3 ప్లేసెస్లలో స్టోర్స్ ఉన్నాయన్నమాట. వీళ్ళ దగ్గర ఉన్నదండి కలెక్షన్ అసలు ఎంత బాగుందో. మీరు ఈ స్టాల్ని విజిట్ చేస్తే మాత్రం ఖాళీ చేతులతో బయటికి రారు. మినిమం 5 బ్లౌజెస్ అయితే డెఫినెట్గా పర్చేస్ చేస్తారనమాట, అంత బాగున్నాయి. అండ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న పెయింటింగ్ బ్లౌజెస్ అయితే ఇక్కడ ఎన్ని ఉన్నాయో. అండ్ ఇప్పుడు చూపిస్తున్నాయి అయితే జస్ట్ ఫర్ 250 రూపీస్. 250 అంటే 500కి 2 బ్లౌజెస్ అని చెప్పేసి అక్కడ సేల్ పెట్టారనమాట ఈరోజు. బట్ బాగున్నాయి. అంటే 250కి ఇంత మంచిగా రావడం అంటే అసలు ఈ మధ్యనైతే నేను చూడలేదు. అండ్ ఇలా పెయింటింగ్ చేసి ఎంత మంచి బ్లౌజెస్ ఉన్నాయో నాకైతే చూస్తూ ఉంటే మంచి ఐడియాస్ వచ్చాయన్నమాట. అంటే నేను కూడా పెయింటింగ్ వేస్తాను కాబట్టి నాకు అనిపించింది. అండ్ నాకు ఈ కృష్ణుడిది అయితే చాలా బాగా అనిపించింది. ఆ హ్యాండ్కి అలా కుండ అసలు ఎంత యునిక్గా ఉన్నాయో అసలు ఈ స్టాల్లోనైతే. డెఫినెట్గా మీరందరూ ఈ స్టాల్నైతే డెఫినెట్గా విజిట్ చేయండి, మిస్ అయితే చేసుకోకండి. చాలా మంచి కలెక్షన్ ఉంది, కంప్యూటర్ వర్క్. అండ్ ఈ మిషన్ వేశారు వెనకాల, అసలు ఆ థాట్ ఎలా వచ్చిందని అనిపించింది అనమాట నాకు.
అండ్ నెక్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది చికెన్ కారీ ఫ్యాబ్రిక్ మీద ఇలా వర్క్ చేశారనమాట, కంప్యూటర్ వర్క్. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఫ్యాన్సీ బ్లౌజెస్కి కాస్ట్ ఎక్కువ ఉంది. ఫ్యాన్సీ బ్లౌజెస్ కానీ నార్మల్ బ్లౌజెస్ కానీ ప్రైజింగ్ కూడా నార్మల్గానే ఉందన్నమాట. అంటే లైక్ 200 నుండి స్టార్ట్, 1500 2000 వరకు. ఇప్పటివరకు నేను చూపించినవన్నీ ఆల్మోస్ట్ 1000 1100 ఆ పెయింటింగ్ బ్లౌజెస్ అయితే అలానే ఉన్నాయన్నమాట. మనకి ఇంకా డిఫరెంట్ శారీస్ మీదకి మంచిగా పేర్ చేసుకోవచ్చు. అండ్ దిస్ టైం నుమాయిష్లో బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే సూపర్ ఉంది, అస్సలు మిస్ చేయకండి. బ్యాంగిల్స్ అంటే మన ఆడవాళ్ళందరికీ కూడా పిచ్చి కదా. బ్యాంగిల్స్ అయితే బాగున్నాయి. అండ్ ఇంకో స్టాల్ కూడా ఉంది, అందులో చాలా బాగున్నాయి, అది నెక్స్ట్ వస్తుంది. అండ్ ఇక్కడ బ్యాగ్స్ వచ్చేసి కాశ్మీరీ ఎంబ్రాయిడరీ వర్క్ తోటి ఈ బ్యాగ్స్ అన్ని ఆల్మోస్ట్ 1000 1500 2000 అనమాట, ఆ ప్రైజింగ్లో ఉన్నాయి. అండ్ వాళ్ళ ఫినిషింగ్ కూడా బాగుంటుంది, వర్క్ కూడా బాగుంటుంది. అండ్ నాకు శారీస్ వచ్చేసి అయితే అంత గ్రేట్ అనిపించలేదు. ఎక్కడ చూసినా నార్మల్గానే రెగ్యులర్గా చూసే శారీసే, కానీ అక్కడ వాళ్ళు ఇంకొంచెం ప్రైస్ ఎక్కువ చెప్పినట్టు అనిపించింది. అండ్ ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అంటారా, ఎంత క్యూట్ ఉన్నాయో, బర్గర్ అని పిజ్జా అని ఇంకా డిఫరెంట్గా. ఈ మనాలి ఆర్ట్స్ వచ్చేసి పిస్తా హౌస్కి ఎగ్జాక్ట్లీ అపోజిట్లో ఉందన్నమాట. మన నేమ్ ప్లేట్స్ అలా మనకి ఏ విధంగా కావాలంటే అలా అక్కడ మనం చూస్ చేసుకున్న దాన్ని బట్టి ప్రైజింగ్ ఉంటుంది. ఒకటి అడిగితే 600 రూపీస్ అని చెప్పారు, బట్ 400 అలా ఉంటాయి అనమాట. నేను చెప్పాను కదా ఒక షాప్ అని, అది ఇదే అనమాట. అస్సలు ఇక్కడ ఉందండి కలెక్షన్, వేరే ఏ స్టాల్లో చూడాల్సిన పని లేదు, డైరెక్ట్ ఇక్కడ మీరు తీసేసుకోవచ్చు. అంటే నెక్ పీసెస్ కానీ, హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, ఇంకా ఇయర్ రింగ్స్ ఏవైనా కానీ సరే 100 150 200 250 300 అంతే, అంతకంటే ఎక్కువ లేవు. ఈ బో క్లిప్స్ కూడా జస్ట్ ఫర్ 100 అనమాట. నేను కుక్కర్పిల్లు మా పాపకి తీసుకొచ్చాను, 120 అలా చెప్పారు. అండ్ బ్యాంగిల్స్ గురించి చెప్పాను కదా, అస్సలు ఎంత మంచి కలెక్షన్ ఉంది. అండ్ నెంబర్ ఆఫ్ కలర్స్, హ్యూజ్ వెరైటీ అనమాట. అండ్ ఇప్పుడు ఈ మధ్యన రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అని చెప్పేసి చాలా ఫేమస్ అయ్యాయి కదా. అండ్ కీచెన్స్కి వచ్చేసరికి ఈ డాల్స్ వెరీ క్యూట్, 20 రూపీస్ అని అన్నాడు, తర్వాత 200 అన్నాడు, కానీ నేను తీసుకోలేదు. అండ్ ఈ బ్లాక్ అండ్ గోల్డ్ షేడ్లో ఉన్న బ్యాంగిల్స్ కూడా మనం మంచిగా పేర్ చేసుకోవచ్చు. 100 రూపీస్కి 4 బ్యాంగిల్స్ ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా. అండ్ సైజ్ కొంచెం పెద్దదైతే 100కి 2 అనమాట. బట్ వండర్ఫుల్ కలెక్షన్. మీకు మంచి పేర్స్ కావాలి, ఇన్ని బ్యాంగిల్స్ కావాలనుకుంటే మాత్రం అక్కడ తీసుకోండి. అండ్ నాకు బాందినీస్ అంటే చాలా ఇష్టం, బాందినీ ప్రింట్స్ అలా అది చూడగానే అసలు కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట. అండ్ ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఫుడ్ సెక్షన్ గురించి మాట్లాడాలంటే మంచిగా మెయింటైన్ చేస్తున్నారు, చాలా హైజీన్ ఉందన్నమాట. చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఐటమ్స్ అయితే చూసాను ఈసారి. అండ్ పిస్తా హౌస్, హలీమ్, ఇప్పుడు మనకి హలీమ్ ఇక్కడ దొరుకుతుంది కదా. అండ్ నిలోఫర్ కేఫ్ కూడా పెట్టేశారు అక్కడ. మస్కా బంటి కంపల్సరీ ట్రై చేయండి. అండ్ ఈ రైడ్స్కి వచ్చేసరికి ఫుల్ ఫన్, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా. ఇంకా నుమాయిష్లో చూడాల్సింది చాలా ఉందన్నమాట. నేను వెళ్ళింది ఆల్మోస్ట్ నుమాయిష్ స్టార్ట్ అయిన తర్వాత 7th డే ఆర్ 8th డే, ఇంకా స్టాల్స్ పెడతా ఉన్నారు. సో ఇదైతే అంటే నాకు మంచిగా అనిపించిన కలెక్షన్ మాత్రమే చూపించాను. ఐ థింక్ మీకు కూడా యూజ్ అయ్యిందనే అనుకుంటున్నాను అనమాట. డెఫినెట్గా ఈ యొక్క వీడియో చూస్తేనైతే మీకు ఒక ఐడియా వస్తుంది ఎక్కడ ఏమున్నాయి, ఏం తీసుకోవాలి అని చెప్పేసి. అండ్ ఫైనల్గా రైడ్స్, ఇవన్నీ ఫుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ టూ గుడ్. అన్నీ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. ఎక్కువగానైతే బార్గెన్ చేసేది ఎక్కడా లేదు, ఫిక్స్డ్ ప్రైజెస్ పెట్టేశారనమాట. మనం వాళ్ళని అడగొద్దు అని చెప్పేసి. ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకే ప్రైజింగ్ ఉంది, అందులో ప్రైస్ డిఫరెన్సెస్ అయితే ఏం లేవు. అండ్ మా పాపకి ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాం అనమాట. ఫైనల్లీ ఇది నుమాయిష్ వ్లాగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.